ఫ్రెండ్స్, మీరు 15,000 రూపాయల బడ్జెట్లో ఏదైనా మొబైల్ గురించి సెర్చ్ చేస్తున్నా, లేకపోతే 15,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నా, ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మనకి 15,000 రూపాయల బడ్జెట్లో ఏదైనా మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న మొబైల్ ఏమైనా ఉందా అంటే అది రియల్మీ P1 5G మొబైల్ అనమాట. 15,000 రూపాయల బడ్జెట్లో కళ్ళు మూసుకొని తీసుకోగలిగే మొబైల్ అయితే ఇది ఒకటే అనమాట. అంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఈ మొబైల్లో. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ అయితే ఉంటుంది. ఇది ఒక 6 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ ఇందులో మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ డే టు డే పర్ఫార్మెన్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఈ మొబైల్లో. ఈ ప్రాసెసర్ మనకి BGMIని స్మూత్ అండ్ అల్ట్రా గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఇందులో 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ ఈ డిస్ప్లేలో 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.7 inches అయితే ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీకు డీప్ బ్లాక్స్ ఉంటాయి అండ్ మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి అండ్ డీప్ సాచురేషన్ లెవెల్స్ ఉంటాయి. సో మీకు పిక్చర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇదే ప్రాసెసర్ని మనకి 20,000 నుంచి 25,000 మధ్యలో ఉన్న మొబైల్స్లో కూడా యూజ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఇదే ప్రాసెసర్ 15,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 45 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్ని మీరు ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 100% మీకు 1 అవర్లో అయితే ఫుల్ అవుతుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు, ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా ఎక్కువసేపు అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ సెన్సార్ 50 MP AI కెమెరా ఉంటుంది అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ ఫ్రంట్ మనకి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో LPDDR4X ర్యామ్ ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ ఈ బడ్జెట్లో తీసుకొచ్చారంటే ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఫాస్ట్ స్టోరేజ్ అండ్ ఫాస్ట్ ర్యామ్ అయితే యూజ్ చేశారు కాబట్టి సో మల్టీ టాస్కింగ్లో మీకు ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. అండ్ ఈ మొబైల్లో 7 లేయర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో మీ మొబైల్ హీట్ అయినా సరే తొందరగా అయితే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ మొబైల్కి. అప్డేట్స్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రియల్మీ మనకి ఎవ్రీ మంత్ ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ మొబైల్లో హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. మెమరీ ఎక్స్పాన్షన్ వచ్చేసి 2 TB వరకు అయితే మనం మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ మొబైల్లో. అండ్ ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ మోడల్ వచ్చేసి 15,999 రూపాయలు అయితే పెట్టారు. 16,000 అయితే పెట్టారు అనమాట. ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి అయితే ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ అయితే లేవు ఈ మొబైల్ పైన. మీకు ముందు సేల్స్ అయితే ఉంటాయి కదా, ఈ సేల్స్లో మీకు ఈ మొబైల్ 13,000కి రావచ్చు, 14,000 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పుడు మంచి టైం చూసి మొబైల్ని అయితే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు స్ట్రిక్ట్లీ ఇప్పుడే కావాలి అని అనుకున్నా 16,000కి అయితే ఈ మొబైల్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు 16,000 పెట్టి పర్చేస్ చేసినందుకు ఈ మొబైల్ మిమ్మల్ని ఏ విషయంలో కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ వచ్చేసి 18,999 రూపాయలు అయితే పెట్టారు. 19,000 అయితే పెట్టారు అనమాట. సో మీరు బేసిక్ యూజ్ చాలు, నాకు ఎక్కువ స్టోరేజ్ అవసరం లేదు అని అనుకుంటే బేస్ వేరియంట్ అయితే తీసుకోండి. లేదు నేను ఎక్కువ వీడియోస్ తీస్తాను, వీడియోస్ ఎడిట్ చేస్తాను అనుకుంటే హై అండ్ వేరియంట్కి అయితే వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ P1 5G రివ్యూ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, నేను ఇన్స్టెంట్లీ రిప్లై అయితే ఇస్తాను.